ఇంకొకటి సార్, అరెస్టులకు సంబంధించిన వ్యవహారాన్ని మనం చూస్తున్నాం. దాదాపు ఒక నెల నుంచి కూడా ఎక్కువగా జరుగుతున్నాయి వైసీపీ నేతలకు సంబంధించిన అరెస్టులు ఇవన్నీ కూడా. ప్రధానంగా చూసుకుంటే వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి వ్యవహారం చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సరే, ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలకి అరెస్ట్ చేయటం అదంతా కూడా అందరూ అంగీకరించారు. ఖచ్చితంగా దాన్ని ఎవరు కూడా తప్పు పట్టే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడున్నటువంటి పరిణామాలు, ఆయన ఆరోగ్యానికి సంబంధించినటువంటి కాన్సిక్వెన్సెస్, ఒక విధంగా చెప్పాలంటే ఆయన చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. జైల్లో కూడా ఇంకా కూడా ఉపేక్షించట్లేదు, కావాలని చెప్పి ఇంకా కొత్త కేసులు పెడుతున్నారని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు. కోర్టులు కూడా దాన్ని ఖండిస్తూ వస్తున్నాయి. ఒక ఇంత ఆరోగ్యానికి సంబంధించి ఉన్నటువంటి వ్యవహారాల మీద మీరు ఎలా చూస్తారు? ముందు వెంటనే ఆయనకి మంచి చికిత్స అందించినట్టు కూడా చెప్తూ ఉన్నాయి. ఈ పరిణామాలు ఎలా చూడాలి? వల్లభనేని వంశీ గారు అరెస్ట్ అప్పుడు ఇది సహజం, ఆయన స్వయంకృత అపరాధం అన్నది మొదటి స్టేట్మెంట్ అందరివి. అవును, అందరూ. ఈ సహజం కాస్త అసహజంగా మారుతూ ఉంది. కారణం ప్రభుత్వ వ్యవహార శైలి. ఎవరైనా తప్పు చేసినప్పుడు ఏ తప్పు చేశాడు, ఆ తప్పును చట్టపరంగా ఎట్ట శిక్షించాలి అంతవరకే పరిమితమై చేస్తే అది ప్రభుత్వానికి గౌరవం పెరుగుతుంది. అట్లా కాకుండా కోపతాపాలని ఆ కేసు చుట్టూ మనం ఏం చేయలేం కాబట్టి కొత్త కొత్త కేసులు పెడతాం అనే ధోరణికి వెళ్తే ప్రభుత్వం తప్పు చేసినట్టు అవుతుంది. వల్లభనేని వంశీ గారి తప్పులతో సంబంధం లేకుండా హ్యూమానిటీ ముందుకు వస్తూ ఉంది. నేను అనుకుంటుంది 2 కారణాలు ఎత్తే త్వరలో వల్లభనేని వంశీ గారికి బెయిల్ వచ్చినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకటి చట్టం. మనం చాలా సందర్భాలు చెప్పుకున్నాం, 7 సంవత్సరాలు లోబడి శిక్ష పడే సెక్షన్ల కింద నమోదైతే 60 రోజుల్లో బెయిల్ రావాలి, 7 సంవత్సరాలు పైబడి అయితే 90 రోజుల్లో బెయిల్ రావాలి. ఈ 2 చాలా కీలకం. మోస్ట్లీ ఆయన 90 రోజులు దాటిపోయింది కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనకి బెయిల్ రావడానికి కొంత అవకాశం ఉంది. రెండోది హెల్త్ కండిషన్. హెల్త్ కండిషన్ అప్పుడు ఆయన విజయవాడ నుంచి దాటిపోవద్దు లేదా పలానా హాస్పిటల్లో ఉండమంటుంది తప్ప ఇంకోటి చెప్పదు. కాబట్టి ఖచ్చితంగా పదే ఆయనకి హెల్త్ సమస్య వస్తుంది కాబట్టి హెల్త్ పేరుతో కూడా బెయిల్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ 2 కారణాలు ఇస్తే వల్లభనేని వంశీ గారికి బెయిల్ వచ్చే అవకాశం ఉంది. పాయింట్ అంటే వల్లభనేని వంశీ గారా ఇంకొకరా పక్కన పెడితే శిక్ష వేసి జైల్లో పెట్టేయడం మంచిది. నేరాన్ని నిరూపించి 7 ఏళ్ళు పెడతారా, లైఫ్ 14 ఏళ్ళు పెడతారా, చట్టం వ్యవస్థల ఇష్టం, తప్పేం లేదు. తప్పుతో కాకుండా విచారణ పేరుతో జైల్లో పెట్టడం అనేది మంచిది కాదు. ఎవరినైనా సరే విచారణ అనేది విచారణ కోసం చేయాలి. ఇప్పుడు శిక్ష పడుతుందో లేదో మనకు తెలియదు కాబట్టి విచారణ పేరుతోనే ఒక 100 రోజులు పెడతాం లోపల అనుకుంటే అది చాలా దారుణం. ఎవరైనా నేరం చేసి ఆ నేరం రుజువయ్యి ఆ రుజువైన నేర కారణంగా శిక్ష పడితే జైల్లో పెడితే తప్పు కాదు, పెట్టాలి కూడా. అందుకు భిన్నంగా మన ఇప్పుడు జరిగేది కాదు కదా, జరుగుతుందో తెలియదు, కొన్ని సంవత్సరాలు పడుతుంది, విచారణ పేరుతోనే ఒక 100 రోజులు పెడతాం లోపల, ఇది ఏమంటుంది? ఇది మంచిది కాదు, కరెక్ట్ పద్ధతి కాదు. కాబట్టి విచారణ పేరుతో జైలు కాకుండా శిక్ష పేరుతో జైలు వేస్తే సమాజం హర్షిస్తుంది, అది మంచిది కూడా. కాబట్టి వల్లభనేని గారి కేసులో అదే వర్తిస్తుంది. కాబట్టి నేను అనుకుంటుంది ప్రభుత్వం ఒక దశ దాటిన తర్వాత ఇట్లాంటి విషయాలు ఇది సహజం అనుకున్నారు కానీ ఇది అసహజం కదా అనుకుంటారు. కాబట్టి వల్లభనేని గారి వంశీ విషయంలో ప్రభుత్వం ఒక అడుగు ముందుకేయడం వల్ల పైపెచ్చు అతనికి హెల్త్ బాగాలేదు దాన్ని కూడా కామెడీ చేయడం. మీరు వల్లభనేని వంశీని ఓడిపోవడానికి కామెడీ చేయొచ్చు, చులకన చేయొచ్చు, దగ్గుతున్న దాన్ని చులకన చేయడం సమాజం హర్షించదు. శత్రువును కూడా కొడితే బాధపడతాం, అట్లాంటి సమాజం భారత సమాజంలో. కాబట్టి పదే దీన్ని ట్రోల్ చేస్తే ప్రభుత్వానికి అంత మంచిది కాదు. కాబట్టి వల్లభనేని వంశీలో చట్టపరంగా చర్య తీసుకోండి తప్ప మనకున్న కోపతాలు పడచేయకూడదు. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ప్రభుత్వానికి మంచిది అనిపించదు. నేను అనుకుంటుంది 2 కారణాలు ఏదైతే చెప్పాను, బెయిల్ త్వరలోనే రిలీఫ్ వచ్చే అవకాశం ఇంకా సుప్రీంకోర్టు వరకు వెళ్ళలేదు, హైకోర్టు ఉంది సార్. కానీ సుప్రీంకోర్టు ఈ 2 కారణాలు, హెల్త్, రెండోది ఆయనకి 60 రోజులు 90 రోజులు అయిపోయింది కాబట్టి ఆయనకి బెయిల్ కానీ లేదా మంచి రిలీఫ్ అయినా త్వరలో లీగల్గానే వచ్చే అవకాశం. తప్పు చేయలేదు ఒప్పు చేయలేదు ఇక్కడ ఏమి ఉండదు, లీగల్గానే వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సరే.